ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదన్న సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. రైట్, ఇక ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఐఆర్ఆర్ కేసులో ప్రభుత్వం అయితే పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే ఆ పిటిషన్ ను తిరస్కరించినట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే మొత్తం మేము చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ సర్కార్కి తీవ్ర వ్యతిరేకత ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానంగా చూసుకుంటే ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఏదైతే రద్దు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని డిస్మిస్ చేసింది. కనీసం నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువరించిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎల్ఎల్పిసిని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఐఆర్ఆర్ కేసులో సుప్రీం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 420 సెక్షన్ చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందో చెప్పాలని చెప్పి కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా తీవ్రంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 17A సెక్షన్ తో పాటు ఈ కేసు కూడా సంబంధం ఉందన్న, ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి కూడా ధర్మాసనం అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఐఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆల్రెడీ బెయిల్ పిటిషన్ హైకోర్టు మంజూరు చేస్తూ ఈ నేపథ్యంలో దీనిపై ఏ విధంగా విచారణ చేపట్టాలి, ఎట్లా చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి విచారించాల్సిన అవసరం కానీ, లేకపోతే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో అయితే స్పష్టంగా ప్రకటించింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.